ఇతరులను నవ్వించడం, గ్లామర్ పాత్రల్లో నటించడం కంటే ఎక్కువ శ్రమతో కూడుకుంటుందని అంటోంది అందాల తార పూజా హెగ్డే. ఒకప్పుడు వరుస విజయాలతో దక్షిణాది హీరోయిన్స్ లో ఒకరిగా నిలిచారు పూజా హెగ్డే. కొన్నాళ్లుగా తన ఖాతాలో సరైన హిట్ లేకపోయినా అవకాశాలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకుండా ముందంజలో ఉన్నారు. అయితే మృణాల్ ఠాగూర్, వరుణ్ ధావన్ అలానే పూజా హెగ్డే ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం హే జవానీతో ఇష్క్ హునా హే ఈ సినిమా అయితే శుక్రవారం థియేటర్లో అయితే రాబోతుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న పూజ కొన్ని ఇంట్రెస్టింగ్ కబుర్లతో అయితే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాకు సినిమాల్లో గ్లామర్ గా కనిపించడమే అత్యంత కష్టమైన అంశమని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ అసలైన సవాలు కామెడీ పండించడంలోనే ఉంది. దీంతో పాటు ఈ రోజుల్లో సోషల్ మీడియా వల్ల ప్రేక్షకులకు ఎన్నో రకాల వినోదాలైతే అందుబాటులో ఉన్నాయి. మరోవైపు సినిమాల్లో హీరోయిన్స్ కామెడీ పాత్రల్లో పోషించడం ఛాలెంజింగ్ గా మారింది. పరిశ్రమలో ఎంతో మంది విజయవంతమైన మహిళా హాస్య నటులు ఉన్నప్పటికీ నటీమణులు కామెడీ చిత్రాల్లో ఇబ్బంది పడుతూనే ఉన్నారు. రొమాంటిక్ పాత్రలతో పాటు కామెడీపై పట్టు సాధించడం ఒక నటిగా నా ఎదుగుదలకు అత్యంత అవసరం. పాన్ ఇండియా సినిమా అనే మాట ఇప్పుడు ఇండస్ట్రీలో బాగా వినిపిస్తుంది. కానీ ప్రేక్షకులు నిజంగా కనెక్ట్ అయ్యేది ఎమోషన్స్ తోనే. మాస్ అయినా, రొమాన్స్ అయినా, యాక్షన్ అయినా, ఏ జోనర్ అయినా సరే అందులో ఒక జెన్యూన్ ఫీలింగ్ ఉండాలని ప్రేక్షకులు భావిస్తారు. ఇక కమర్షియల్ సినిమాల్లో నటీమణులకు ఛాలెంజింగ్ మరింత పెరిగింది. గ్లామర్, ఎమోషన్, కామెడీ, డాన్స్, యాక్టింగ్ ఇవన్నీ ఒకేసారి పర్ఫెక్ట్ గా డెలివరీ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గినా గానీ థియేటర్ ఎక్స్పీరియన్స్ మాత్రం ఇప్పటికీ స్పెషల్ గానే ఉంటుంది. అందరూ కలిసి నవ్వడం, చప్పట్లు కొట్టడం, విజిల్స్ వేయడం, సాంగ్స్ కి డాన్స్ చేయడం, ఆ ఫీలింగ్ ను ఓటీటీలో కానీ మొబైల్ స్క్రీన్ పైన కానీ రీప్లేస్ చేయలేం. అందుకే కమర్షియల్ సినిమాస్ కి ఉన్న క్రేజ్ ఎప్పటికీ తగ్గదు అని చెప్పుకొచ్చింది పూజా హెగ్డే.